ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను దేవుని ఆశ్రయించేదను, దేవునికే నా వాద్యమును అప్పగించేదను. యోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. యోబు గారు అంటున్నాడు, ఆయన చాలా బాధలో ఉన్నాడు, ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కానీ ఆయన ఒక మాట అంటున్నాడు, ఏంటంటే నేను నా వ్యాజ్యమును దేవునికి అప్పగించేదను. ఎటువంటి శత్రువైనా కానీ, ఎటువంటి శత్రువు మనల్ని ప్రాణం తీసే శత్రువైనా కానీ మన వ్యాజ్యాన్ని దేవుని ముంగట పెడితే ఆయనే చూసుకుంటాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన అందు విశ్వాసంతో, నమ్మకంతో మనం ఆయన మార్గంలో, నీతి మార్గంలో నడిస్తే మన ప్రతి యుద్ధంలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ ఆయన మన పక్షముగా మన శత్రువులతో పోరాడతాడు. కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి శత్రువునైనా దేవుని ముంగట మనం కన్నీటి ప్రార్థన చేసి మన ప్రతి కష్టాన్ని ఆయనతో చెప్పుకుంటే మన పక్షముగా ఆయన యుద్ధం జరిగించేవాడు. ఆమేన్.